హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఫ్యామిలీతో మొన్న ట్రిప్కి వెళ్ళాము. అనంతపూర్ టు డైరెక్ట్ మేము త్రివేంద్రంకి బుక్ చేసుకున్నాము. మేము అక్కడ నుంచి అలువాల నుంచి మమ్మల్ని వ్యాన్ పికప్ చేసుకుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా 9 మంది ఉన్నాము. చాలా ఎంజాయ్ చేసాం. ట్రైన్ జర్నీ కూడా అలువా టు మున్నారు 3 to 4 hours జర్నీ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఆ విజనరీ సీన్స్, జలపాతాలు చాలా ఉన్నాయి. అక్కడ నుంచి మేము వెళ్ళంగానే జీప్ రైడ్ తీసుకున్నాము 7 ప్లేసెస్కి. పర్ జీప్ వచ్చేసి మనకి 7,000. మనం బార్గింగ్ చేస్తే తగ్గిస్తారు. మనం జీప్లో మ్యాక్సిమం 5 మెంబర్స్ దాకా ట్రావెల్ చేయొచ్చు. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్, సీనరీ అండ్ మోస్ట్ హైట్లో ఉంటుంది. 360 పాయింట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మేము వెళ్ళేసరికి చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. వర్షంలోనే అలాగే తడుస్తూ బాగా చూసి ఎంజాయ్ చేసాము. చాలా బాగుంటుంది జీప్ రైడ్. చాలా రీజనబుల్ ప్రైజే. మంచి లైఫ్లో వన్ మోర్ టైం అయినా మనము దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగుంటుంది జీప్ రైడ్. చిన్న చిన్న జలపాతాలు అన్నీ చాలా బాగుంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ ఫాల్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి. మన జీప్ వాళ్ళు ఆపుతారు, మనం వెళ్ళి చూడొచ్చు. టైం కూడా స్పెండ్ చేయొచ్చు. కాకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, ఎందుకంటే మిగతా మనం చూడడానికి టైం సరిపోదు. ఇది టోటల్ 5 to 6 hours జర్నీ ఉంటుంది. ఇంకా మేము అప్పుడప్పుడే వెళ్ళాం కాబట్టి ఇంకా కొన్ని విజిట్స్ చేయలేకపోయాము. ఆ కొండలు, మంచు, మేఘాలు చూడాలి. ఒక్కసారైనా చూడాలి లైఫ్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్యామిలీతో బాగా వెళ్ళండి. మోస్ట్ పిల్లల్ని తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సీనరీ చాలా బాగుంటుంది. మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఏవైనా వీడియోస్ ఉంటే ఒకసారి మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ ప్లేసెస్లోనే మనకి రోప్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది రోప్ బ్రిడ్జ్. మొత్తము మనకి రోప్ మీద నడిచిన ఫీలింగ్స్, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కింద నుంచి ఒక జలపాతం కూడా ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందులో పెద్దగా వాటర్ లేవు. చూడొచ్చు, కొంచెం కొంచెం వెళ్తున్నాయి. బ్యాక్గ్రౌండ్లో చూడండి, పెద్ద పెద్ద కొండలు, మేఘాలు, ఆకాశంలో ఉన్నామా అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఎక్స్పీరియన్స్ పిల్లలకి, మనకు కూడా అంతే. కొద్దిగా జర్నీ చేయాలి అండ్ ఘాట్ రోడ్ కాబట్టి చూసుకోండి అది కూడా. ఓకే.